రాష్ట్రంలో రాక్షస పాలనకు చమరగీతం పాడిన 2000 సంవత్సరం ఎప్పటికీ మరువని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2024 సంవత్సరం తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన రావడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా 17 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావులి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రవీణ మేడా కృష్ణారెడ్డి గారు, జాగర్లమూడి రామారావు గారు, వాకా శ్రీదేవి, జంగిలి బుజ్జమ్మ. ఈ సంవత్సరానికి ఆఖరి రోజు 2024కి ముగింపు పలుకుతూ 2025కి స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమంలో కలిసి ఉన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం ఈ రాష్ట్ర 5 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి ఒక గొప్ప సంవత్సరం. ఒక రాక్షస పాలన అంతమొందించి సుపరిపాలన అందించేటువంటి దిశగా ప్రజలందరూ కూడా తీసుకున్న నిర్ణయం 2024 సంవత్సరంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ప్రజల్ని ఎంతో అప్పుల పాలన చేసినటువంటి తరుణంలో ప్రజలందరూ చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకుని 93% స్ట్రైక్ రేటుతో ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి సంవత్సరం. చారిత్రాత్మక తీర్పుకి నాంది పలికిన సంవత్సరం. భారతదేశానికి స్వతంత్రం 1947లో ఎలా వచ్చిందో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ఒక నియంత పరిపాలనకి చర్మగీతం పాడినటువంటి సంవత్సరం 2024 సంవత్సరం. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వ్యవస్థను ముందుకు తీసుకుపోతూ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఏ కేసులకైతే వర్తించక హాస్పిటల్లో పాలై ఇబ్బందులు పడి ఆర్థికంగా నలిగిపోతున్నారు వారందరూ కూడా కొంత చేయూతనివ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో సీఎంఆర్ కూడా డబ్బులు వస్తాయో రావనేటువంటి పరిస్థితి, అప్లికేషన్ పెట్టుకున్నా వచ్చిన దాఖలాలు లేనటువంటి పరిస్థితి, కొన్ని లక్షల అప్లికేషన్లు ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి వరకు కూడా కావలి నియోజకవర్గం నుంచి దాదాపు 312 అప్లికేషన్లు ఈ రోజుకి మేము కావలి నుంచి యావరేజ్న రోజుకి 1.5 అప్లికేషన్ లెక్కన 2 రోజులకి 3 అప్లికేషన్ లెక్కన ఈ రోజున సీఎం గారికి అప్లై చేస్తున్నాం. కావలి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ ఆరోగ్యాలు బాగలేనటువంటి పరిస్థితుల్లో చేసుకున్న హాస్పిటల్ బిల్లులను తీసుకొచ్చి ఇమీడియట్లీ మాకు ఇస్తున్నారు. వాటిని మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ ఆ బిల్లులు కూడా తీసుకురావడం జరుగుతుంది. 312 అప్లికేషన్లు పెట్టుంటే 117 అప్లికేషన్లకి ఈరోజు డబ్బులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్లు ఉన్నందువల్ల ఈ మిగతాయి కూడా దాదాపు ఇంకా కూడా
196 అప్లికేషన్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా రావటం కూడా జరుగుతుంది. ఈ రోజున 17 అప్లికేషన్లకు సంబంధించి 17 మంది లబ్ధిదారులకు ఈరోజు సీఎంఆర్ రిలీఫ్ కింద 12.5 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మళ్ళా ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి నాంది. పేదవాడు ఆర్థికంగా ఇబ్బందులతో డబ్బులు లేక ప్రాణం పోకూడదు, అప్పు చేసైనా వాళ్ళు బాగు చేసుకుంటే వెంటనే వాటిని సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత వాళ్ళకి ఆసరగా ఉండేందుకు ఈరోజు సుమారు బిల్లులో 40% దాకా కూడా ఈరోజు ప్రభుత్వం పే చేస్తుంది. ఇలా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని కూడా ఈ మరొకసారి తెలియజేస్తూ ఈ 2024 సంవత్సరం అందరి జీవితాలలో వెలుగులు నింపిన సంవత్సరం, అందరూ సుఖశాంతితో జీవించే దానికి నాంది పలికినటువంటి సంవత్సరం 2024 సంవత్సరం.